వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట గ్రామానికి చెందిన యాదెళ్ల రాజు అలియాస్ లవ్ రాజు మృతి కేసు విచారణను పోలీసులు పూర్తి చేశారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి సంఘటన స్థల పరిశీలన, పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాట్స్, సాక్షుల వాంగ్మూలాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. FSL హిస్టోపథాలజీ నివేదికలు మరియు వైద్య నిపుణుల తుది అభిప్రాయాల ప్రకారం మృతుడి శరీరంపై ఎలాంటి ప్రాణాంతక గాయాలు లేదా విష పదార్థాల ఆనవాళ్లు లభించలేదు. యాదెళ్ల రాజు సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు నిర్ధారణ అయింది. హత్య లేదా ఇతర నేరపూరిత చర్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును సహజ మరణంగా నమోదు చేసి పోలీసులు ముగించారు. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ, అట్లాగే మా సార్ మామ్నూరు ఏసీపీ సార్ గారికి, తహసీల్దార్ గారికి, అట్లాగే ఇక్కడ SHO విశ్వేశ్వర్ గారికి, వాళ్ళ ఎస్ఐలకి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వెరీ పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ ఏంటంటే, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు పోలీస్ స్టేషన్ గీసుగొండ లోపల గతంలో అంటే క్రైమ్ నెంబర్ 337/2025లో ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉండే 194 BNS కింద అనుమానాస్పద మృతి కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ అంతా కూడా మొదటగా లోకల్ SI గారు, తదుపరి కేసును CI గారు తీసుకోవడం జరిగింది. దాని యొక్క ప్రాధాన్యత అంటే దాని సెన్సేషన్ కావడం వల్ల CI గారు దాని యొక్క ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమం లోపల యాజ్ పర్ ప్రొసీజర్ ఏమేం చేయాలో అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. డిపార్ట్మెంట్లో మాకు ఎవ్రీ లెవెల్లో కూడా సూపర్విజన్ అనేది ఒకటి ఉంటుంది. ఎవ్రీ లెవెల్లో ఒక SI కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని స్క్రూటినీ చేయడానికి ఇమీడియట్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఇన్స్పెక్టర్ లెవెల్లో ఆయన ఆ కేసుకు సంబంధించినటువంటి స్క్రూటినీ అంతా చేస్తాడు. SOP ప్రకారం ఉందా లేదా, అన్ని ప్రాపర్గా జరిగినాయా లేదా, ప్రొసీజర్ ఫాలో అయినారా లేదా, బయాస్డ్గా లేకుండా చేసినారా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అదే ఫైల్ని మళ్ళీ SDPO అంటే DSP స్థాయిలో కూడా క్రైమ్ మీటింగ్లో అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కేసు రివ్యూ చేయడం జరుగుతుంది. దాంట్లో పొరపాట్లు కానీ లేకుంటే ఇంకేదైనా ఫర్దర్ చేయాల్సిన ఇంప్రూవ్ చేయాల్సిన ఏమైనా ఉంటే కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రకారం ఇంకేమైనా షార్టేజెస్ ఉంటా కూడా ఆఫీసర్లకు గైడెన్స్ ఇచ్చేసి, మెమోస్ ఇచ్చేసి వాటిని చక్కదిద్దుతారు, ప్రాపర్గా అయ్యేలాగా చూస్తారు. దాని తర్వాత DCP స్థాయిలో కూడా అంటే డివిజన్ అంతా కూడా కలిపిన తర్వాత DCP స్థాయిలో కూడా ఆ ఫైల్, ఏ ఫైల్ అయినప్పటికీ కూడా, ఏ క్రైమ్ అయినప్పటికీ కూడా స్క్రూటినీ జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది. ప్రతి ఫైల్, ఈచ్ పేజ్ని ఆఫీసర్స్ స్క్రూటినీ చేస్తారు. ఏమన్నా పొరపాట్లు ఉన్నా సరిదిద్దుతారు, గైడెన్స్ ఇస్తారు, ఇంకా ఏం కావాలని చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత CP స్థాయిలో అంటే DIG స్థాయి అధికారి కూడా ప్రతి మంత్లో ఒకసారి ప్రతి కేసును రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎవ్రీ లెవెల్లో కూడా ప్రతి ఇన్వెస్టిగేషన్కు చెక్స్ అనేటివి ఉంటాయి. ప్రతి దగ్గర కూడా చెకింగ్ అనేది ఉంటుంది, స్క్రూటినీ అనేది ఉంటుంది. ప్రాపర్గా అది ఫైనలైజ్ అయిందా లేదా అనేది చూడడానికి పోలీసులో ప్రతి స్టేజ్లో కూడా ఒక మెకానిజం ఉన్నది, చెక్ చేసేటువంటి మెకానిజం ఉన్నది. ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రతి కేసులో లీగల్ వెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. లీగల్ ఒపీనియన్ కూడా ఒకటి తీసుకుంటూ ఉంటాం. లీగల్ ఒపీనియన్లో కూడా ఇంకేమైనా షార్టేజెస్ కానీ ఇంకేదైనా కానీ గైడెన్స్ ఉంటే లీగల్ ఒపీనియన్, లీగల్ ఆఫీసర్స్ కూడా మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కేసు ఫైనలైజ్ అవుతుంది. అది రెఫర్ అవ్వడమా లేకుంటే ఛార్జ్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కేసులో కూడా లోకల్గా ఉన్నటువంటి SI గారు కానీ, CI గారు కానీ వీళ్ళంతా చేసిన తర్వాత కూడా దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో ఇందులోపల ఈ క్రైమ్లో దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్వరీస్ రైజ్ చేసారు, కొన్ని వాళ్ళ డౌట్స్ రైజ్ చేసారు. నేచురల్గా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు, వాళ్ళకు కనిపించినటువంటి పరిస్థితుల మేరకు వాళ్ళు కొన్ని డౌట్స్ వ్యక్తపరచడం జరిగింది. వ్యక్తపరిచి ఆ సందర్భం లోపల వాళ్ళకు అనుమానం ఉంది కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి ఏం చేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ బయాస్డ్గా ఏమైనా చేసి ఉండడానికి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే అటువంటిది ఏది లేదు అని అయినప్పటికీ కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము దరఖాస్తుదారు ఏం అనుమానపడకుండా ఉండాలి, ఒక ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ ఉండాలని చెప్పేసి పక్క డివిజన్లో ఉన్నటువంటి, నేను పర్కాల్ ACPగా పనిచేస్తున్నా, నాకు ఇవ్వడం జరిగింది.
ఈ కేసును పరిశీలించి ఫైనలైజ్ చేయమని చెప్పేసి. నాకు ఎప్పుడైతే ఫైల్ వచ్చిందో నేను ఇంతవరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అందరినీ మళ్ళీ విచారణ చేయడం జరిగింది, అంతా పునఃసమీక్షించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి విట్నెస్లు అందరినీ కూడా మళ్ళీ ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఈ బాధిత విక్టిమ్ వాళ్ళ బాధితుని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. వాళ్ళ అనుమానాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడం జరిగింది. వాటిని నివృత్తి చేయడానికి మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటిది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, లేకుంటే విట్నెస్ లెవెల్ ఉన్నారని చెప్పేసి మేము ఒకసారి వేరీ చేసుకున్నాము. సిపి గారు పర్సనల్గా ఈ ఫైల్ని 2-3 టైమ్స్ రివ్యూ చేసిండు, సజెషన్స్ ఇచ్చిండు, గైడెన్స్ ఇచ్చిండు, ఇంకేమేమి చేయొచ్చు ఇందులో ఫేర్గా ఉండాలనటం కూడా అవి కూడా చేయడం జరిగింది. మేము సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి హిస్టోపాథాలజీ రిపోర్ట్ తీసుకున్నాం, స్టేట్ FSL నుంచి FSL రిపోర్ట్స్ తీసుకున్నాము. అట్లాగే దీని లోపల డాక్టర్కు మళ్ళీ ఒక క్వశ్చన్ వేసేసి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రకమైనటువంటి అనుమానాలు వచ్చినాయి, బాడీ మీద చేంజెస్ ఉన్నాయి, గాయాలు కనబడుతున్నట్టు అనిపించినాయి, రక్త గాయాలు కనపడ్డాయి అన్నటువంటి కొన్ని డౌట్లు వచ్చినాయి వాళ్ళకి. ఆ డౌట్లు మేము సైంటిఫిక్ FS అంటే ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ చదువుకున్నాం కాబట్టి మాకు కానీ డాక్టర్లు కానీ చదువుకున్నటువంటి కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా సిపి గారు ఏం చెప్పారంటే వాళ్ళు అడిగినటువంటి డౌట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా నివృత్తి చేసుకొని మళ్ళీ ఒక క్వశ్చన్ వేయండి మెడికల్ ఆఫీసర్స్కి, KMC వాళ్ళకి, ఫోరెన్సిక్ వాళ్ళకి వేసిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా ప్రతి కౌంటర్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి అనుమానాలు ఏవైతే చెప్పినారో అవన్నిటిని కూడా నివృత్తి చేస్తూ మళ్ళీ ఫైనల్గా ఇంకొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేచురల్ డెత్ అని చెప్పుకుంటూ దాన్ని ఎట్లా జస్టిఫై చేయొచ్చు అని అంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ అనుమానాలను వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని చెవు దగ్గర గాయాలైనాయి, రక్తం కనబడింది, కొన్ని పీల్ ఆఫ్ అయింది అంటే చర్మం కొన్ని దగ్గరలో పోయింది, పీల్ ఆఫ్ అయింది అంటే మీద చర్మం తొలగించబడ్డట్టు అయింది. ఇవన్నీ కూడా గాయాల కింద వాళ్ళు భావించి ఈ గాయాలన్నీ ఉన్నవి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. దానికి సైంటిఫిక్గా ఎవిడెన్స్ ప్రకారంగా అక్కడ వాళ్ళ ఫైండింగ్స్ అన్ని కూడా వాళ్ళు రాసి ఇచ్చింది. దాని లోపల చనిపోయిన తర్వాత ఒకవేళ బాడీని మనం హ్యాండిల్ చేసేటప్పుడు కానీ తర్వాత చేంజెస్ ఏదైనా ఉంటే బాడీ పడ్డ విధానం బట్టి పోస్ట్ మార్టం ఇంజురీస్ అంటాం. అంటే చనిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే బాడీని హ్యాండిల్ చేయడం లోపల అటు ఇటు లాగడం కానీ లేకుంటే ఏమైనా జంతువులు ఏదైనా వేరే రకంగా హ్యాండిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే జరిగే కొన్ని గాయాలు జరుగుతాయి. చనిపోయినటువంటి శవానికి కూడా మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఏమైనా గాయాలు అయినాయి అనుకుందాం. పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా యాంటీమార్టం ఇంజురీస్ అంటే చనిపోకముందు జరిగినటువంటి గాయాలు, చనిపోవడానికి కారణమైనటువంటి గాయాలు ఏంటివి, చనిపోయిన తర్వాత గాయాలు ఏమైనా అయి ఉంటే పోస్ట్ మార్టం ఇంజురీస్ అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. మేము పిటిషనర్ వాళ్ళు ఇచ్చినటువంటి వాటి మీద కానీ లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్లో కానీ లేకుంటే మీరు పంచనామాలు రాసినటువంటి విషయాల మీద కానీ మేము ఎప్పుడు కూడా రిలే కాము, మేము వాటిని పట్టించుకోము. మాకు అక్కడ ఫ్యాక్ట్ ఏముందో, బాడీ మీద ఉన్నటువంటి చేంజెస్ ఏమైతే ఉంటాయో ఖచ్చితంగా మేము వాటిని మాత్రమే ఇస్తాము. మేము ఐఓ చెప్పేదాని మీద ఇన్ఫ్లుయెన్స్ కాము, లేకుంటే వాళ్ళు ఏదో క్వరీస్ వాళ్ళకి ఏదో డౌట్లు ఉన్నాయని చెప్పేసి మేము దాని మీద కూడా డిపెండ్ కాము. పోస్ట్ మార్టం చేసినప్పుడు బాడీలో ఏం చేంజెస్ వచ్చినాయి, ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనేది మేము ఖచ్చితంగా ఇస్తాము. వాటిని ఒక మాట వాళ్ళు చెప్పినారు, ఒక వర్డ్ చేస్తున్నారు, ఆర్టిఫాక్ట్స్ అని చెప్పేసి అంటాం మేము మెడికల్ టర్మ్. ఈ ఆర్టిఫాక్ట్స్ అనేది ఏంటంటే బాడీ అంటే మనిషి చనిపోయిన తర్వాత బాడీలో వచ్చేటటువంటి చేంజెస్ కొన్నిసార్లు గాయాల్లాగా కనిపిస్తవి. అవి మేము ఎప్పుడు కూడా రూల్ అవుట్ చేస్తాము. మీకు తెలియకపోవచ్చు కానీ మేము సైంటిఫిక్గా మేము ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. హిస్టోపాథాలజీ రిపోర్ట్ కూడా వచ్చింది మాకు ఇందులో, దానిలో కూడా నేచురల్ డెత్ అని వచ్చింది. ఎప్పుడైనా కానీ పోలీసు వారికి ఎటువంటి బయాస్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు, నిజాలేమో బయట తీసుకురావడం మేము ఉద్దేశము. ఎవ్రీ లెవెల్ లోపల చెక్స్ ఉంటాయి కాబట్టి మేము ఖచ్చితంగా, ఎందుకంటే పోలీస్ ఎప్పుడు కూడా మేము ఆన్సరబుల్, అకౌంటబిలిటీ ఉంటుంది, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక కేసు కనుక ఏదైనా జరిగితే ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినా కానీ రిటైర్ అయినా కానీ ఈ కాగితాలకు మేము సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాకే ఉంటుంది. మేము పోలీస్ అనేది వీఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్, వీఆర్ ఆన్సరబుల్ టు ప్రెస్, వీఆర్ ఆన్సరబుల్ టు సిస్టమ్, వీఆర్ ఆన్సరబుల్ టు కోర్టు. మేము చేసే ప్రతి పని మేము కింద సంతకం పెట్టినట్టే పైన రాసినటువంటి ప్రతి దానికి కూడా మాకు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మాకు అకౌంటబిలిటీ ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మేము ఆన్సరబుల్. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారం మొదట చేసినటువంటి ఐఓస్ ప్రాపర్గా చేసినారు, తర్వాత సూపర్వైజ్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ వారు ప్రాపర్గా చేసినారు. మేము ఎప్పుడైతే దీన్ని పరిశీలించడమో మేము గాన్ త్రూ ద కేస్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా చూసినాము, అందరిని ఎగ్జామిన్ చేసినాము. అదంతా కూడా ఫేర్గా ఉండింది, అంతా SOP ప్రకారం ప్రొసీజర్ ప్రకారం జరిగింది, ఎక్కడ కూడా డీవియేట్ కాలేదు. అట్లాగే సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఖచ్చితంగా ఉంది. రేపు పొద్దున ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళు కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా సైన్ ఇచ్చేసినారు. కాబట్టి దీని లోపల